అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా స్వాగతం తెలియజేస్తూ, వేదసారంలో షోడశ కర్మములు మామూలుగా మానవుని జీవితంలో తనకు తానుగా ఏ కర్మను ఆచరించుకోవాలి, ఏ కర్మను ఆచార్య స్థానంలో ఉండి తండ్రి కానీ లేక బంధువులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఆచరించాల్సినటువంటి కర్మములు ఏమిటి అనే ప్రశ్నకు శౌనకుడు, కౌశికుడు, ఆపస్తంభుడు, బోధాయనుడు, కాత్యాయనుడు, ఆశ్వలాయనుడు అనేటువంటి ఋషులు మనకు చెప్పినటువంటి అంశం. ప్రప్రథమమైనటువంటి కర్మ గర్భాధానం. ఇది వేదోక్తమైనటువంటి కర్మ. వివాహములో ప్రారంభమవుతూ ఉంటుంది ఈ కర్మ. దీనిని విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టా రూపాని పిగుంసతు ఆసించతు ప్రజాపతిర్ధాత గర్భం దదాతు తే. గర్భం దేహి శనివాలి గర్భం దేహి సరస్వతి గర్భం తే అశ్వినౌ దేవా వా దత్తాం పుష్కరస్రజా. గర్భధానము నుండి ప్రథమ కార్యం ప్రారంభమవుతూ ఉంది జీవితంలో చేసుకునేటువంటి సంస్కారం. ఇక్కడ పలు విధాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. ఆర్ష వివాహము, ప్రాజాపత్య వివాహము, బ్రహ్మ వివాహము, రాక్షస వివాహము, గాంధర్వ వివాహము అని 8 విధాలుగా ఉండేటువంటి వివాహాలు, అష్టవిధమైనటువంటి వివాహాలు ఉన్నాయి. ఇందులో అది జరిగిన తర్వాత చేసేటువంటి ప్రథమ కార్యం ఇక్కడ గర్భాధానం అని చెప్పబడుతుంది. 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తం మీద అని మనకు ప్రమాణమైనటువంటి గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి. అంటే కంటికి కనబడనటువంటివి చాలా ఉన్నాయి. అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని 3 రకాల జన్మములు. అండజములు అంటే ఇప్పుడు మామూలుగా నెమళ్ళు, పావురములు, కాకులు, గ్రద్దలు, ఎగిరేటువంటి పక్షులు, గుడ్లు పెట్టేటువంటి వాటిని అండజములు అని అంటాం. స్వేదజములు చెమట ద్వారా పుట్టేటువంటి క్రిమికీటకములు కావచ్చు, చేపలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్వేదజములు. అండజములు, స్వేదజములు. మూడవది ఉద్భిజములు. ఉద్భిజములు అంటే ఒకరికొకరు సౌమనస్యముగా ఉండి ఏర్పడేటువంటి వాటిని ఉద్భిజము అని అంటారు. అంటే వేద ప్రమాణముగా ఉండేటువంటి సాంసారిక జీవితాన్ని ఉద్భిజము అని అంటారు. అక్కడ జరిగేటువంటి ఉత్పత్తి, దానిని ప్రజోత్పాదన అనేటువంటి శబ్దంతో పిలువబడతారు. అలా ఉండేటువంటి సంస్కారాన్ని గర్భాధానము అని అంటున్నాం. ఇక్కడ ఈ గర్భములు ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నకు వేద ప్రమాణం చెప్పింది. వృత్రాసురుడు అనేటువంటి మహాదైత్యుడు, రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు బ్రహ్మ తపస్సును చేసి వరాన్ని పొంది. అలాంటి వృత్రాసురుడిని సంహరించాలి అని దేవతలందరూ వెళ్ళి రాజైనటువంటి ఇంద్రుడిని వేడినారు. ఇంద్రుడు దానికి చాలా ఆలోచనను చేసి
వృత్రాసురుణ్ణి సంహరించినాడు. ఇంద్రో వృత్రగుం హత్వా అసురాన్ పరాభావ్యా ఇంద్రాయ వజ్రముదయచ్చత్. ఇంద్రో వృత్రాయ వజ్రముదయచ్చత్. వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుని ఇంద్రుడు వజ్రాయుధముతో చంపివేసినాడు. ఇంద్రుని యొక్క ఆయుధంతో మాత్రమే చనిపోయినాడు తాను. అది ఏ రకంగా చనిపోయినాడు అని అంటే, తాను పూర్తిగా బ్రహ్మదేవుడి కోసం తపస్సును చేసి అక్కడ వేదములన్నీ శాస్త్రములన్నీ నా ఆధీనంలో ఉండాలి అని వరాన్ని కోరితే, ఆ వేదశాస్త్రములన్నీ కూడా వృత్రాసురుని వద్ద ఉన్నప్పుడు ఎలాంటి సువృష్టులు లేకుండా అతివృష్టి పడి అనావృష్టి కలిగి జనులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, దేవతలు తన యొక్క అధికారాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుని వద్దకు వెళ్ళగా, ఇంద్రుడు ఈ వేదములకు శాస్త్రములకు ఉండేటువంటి దేవతలకందరికీ రాజై వెలుగొందుతున్న ఇంద్రుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా, ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని తీసినాడు. ఆ వజ్రాయుధము ఏ రకంగా ఉంది అంటే, నీళ్లు ఏ రకముగా రంగు లేకుండా మనకు కనబడుతూ ఉన్నాయో ఆ రకమైనటువంటి వర్ణంలో వజ్రాయుధం ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి వృత్రాసురుని పైన తాను యుద్ధాన్ని చేసి వృత్రాసురుణ్ణి చంపివేసినాడు ఇంద్రుడు. వేదాధ్యయనం చేసిన, బ్రహ్మత్వాన్ని పొందిన, లేక బ్రహ్మనిష్టతో తాను అనుష్ఠానము చేసిన, చాలామందికి సహాయం చేసిన, తన యొక్క పరిధిని తన ఆధీనంలో ఉంచుకొని తాను గొప్పగా జీవించిన వీళ్ళందరూ కూడా బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తంతా కూడా అబద్ధం, బ్రహ్మ అనేటువంటిది మాత్రమే సత్యం. కంటికి కనబడేటువంటి సత్యాన్ని గ్రహించి సత్యముగా మాత్రమే జీవించి సత్యమనేటువంటి మార్గంలో పయనించినటువంటి వాడు బ్రహ్మ అనేటువంటి శబ్దానికి అర్హుడవుతున్నాడు. అలాంటి బ్రహ్మత్వాన్ని పూర్తిగా తన వద్ద ఉంచుకున్నటువంటి వాడు వృత్రాసురుడు. సత్యమనేటువంటి మార్గంలోనే వెళుతున్నాడు, కానీ అక్కడ కొన్ని అసత్యమైనటువంటి పనులను కూడా ఆచరించినాడు. తాను నేర్చినటువంటి విద్యను ఎవరికి చెప్పలేదు. ఎవరి వద్ద ఏ విద్యలు ఉన్నా దాన్ని గుంజుకొని తన దగ్గర పెట్టుకుంటూ ఉన్నాడు, దొంగిలించుకొని పెట్టుకుంటూ ఉన్నాడు. అక్కడ అసత్య మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళందరికీ ఉండేటువంటి ధర్మశాస్త్ర అనుసారం ఎవరైతే తప్పు చేస్తారో వారిని శిక్షించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు వజ్రాయుధము ద్వారా వృత్రాసురుణ్ణి సంహరించినాడు. వృత్రాసురుణ్ణి సంహరించడం వలన అక్కడ ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నది. బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్న తరువాత తాను ఏమి చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానముగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగితే, నీ పాపాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నీ యొక్క బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుంది. అంటే ప్రతి జీవిలో కూడా పుంలింగము స్త్రీలింగము రెండు రకాలు ఉంటాయి. అలా లేనటువంటి క్రిమికీటక పతంగాదులు మానవులు ఎవరూ ఉండరు. ఆ రకముగా ఉండేటువంటి స్త్రీ రూపకంగా ఉండేటువంటి అనేకమైనటువంటి జంతువులు, మానవులు, క్రిమికీటకములు, ఉద్భిజములు, అండజములు, స్వేదజములు అన్నీ కూడా అక్కడ నేను మీ పాపాన్ని భరిస్తాము అని ముందడికి వచ్చినారు. దానికి పాపాన్ని భరించడంతో పాటుగా మీకు ఒక గొప్పదైనటువంటి వరాన్ని కూడా ఇస్తాను అని ఇంద్రుడు చెప్పినాడు. అప్పటి వరకు ఉత్పత్తి అనేటువంటిది కేవలం స్వేదజములలో మాత్రమే ఉండేటువంటిది, అంటే చెమట ద్వారా మాత్రమే పుట్టుకలన్నీ జరిగేటువంటివి. ఆ తర్వాత ఉద్భిజం అనేటువంటిది మొదలైంది. ఈ పాపాన్ని భరిస్తున్నటువంటి స్త్రీమూర్తులకు నేను ఒక గొప్పదైనటువంటి వరాన్ని కూడా ఇస్తున్నాను, ఆ వరము గర్భము అని చెప్పినాడు. ఈ విధముగా వృత్రాసుర సంహారము తర్వాత వారికి ఋతుక్రమం అనేటువంటిది ఏర్పడినది. దానితో పాటుగా వారికి గర్భం అనేటువంటి గొప్పదైనటువంటి ఒక వరము కూడా సంతరించినది స్త్రీలకందరికీ. అక్కడి నుండి ఈ సంస్కారం ప్రారంభమైంది. దీనిని ప్రసాదించినటువంటి వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి. ఈ విధముగా పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం గర్భస్థధారణే దుఃఖం విషమే భూమివర్త్మని తస్య నిష్క్రమణార్థాయ
మాతృమూర్తిం నమామ్యహం. మాసి మాసి కృతం కష్టం వేదనా ప్రసవేషు చ తస్య నిష్క్రమణార్థాయ మాతృమూర్తిం నమామ్యహం. అందరికంటే గొప్పదైనటువంటి దైవం ఏమిటి అనే ప్రశ్న వేస్తే ప్రప్రథమంగా గుర్తుకు వచ్చేది తల్లి మాత్రమే. ఎందుకు? తన యొక్క ప్రాణము పోతదని తెలిసినా తాను గర్భంలో నిన్ను దాచుతుంది. తాను తినాల్సినటువంటి పదార్థాలను అన్నింటినీ గర్భములో నీవు ఉన్నావు అని తెలుసుకున్నా, గర్భంలో నీవు ఉన్నావు అనేటువంటి ఆలోచన వచ్చి తినాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా దూరం పెడుతూ ఉంది. నీవు తన పైన మలమూత్రాదులన్నీ చేసినా తాను ఎలా అసహ్యించకుండా నిన్ను చాలా శ్రద్ధగా పువ్వుగా చూసుకుంటూ ఉంది. అది మాతృమూర్తి. తనకు చేయాల్సినటువంటి కర్మలనన్నింటినీ నీవు విడిచిపెట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడో ఉంచుతున్నావే, ఇది నీకు ఎంతవరకు భావ్యం అనేటువంటి ఆలోచన ప్రతి మానవుడు చేయాలి. గర్భస్థ ధారణే దుఃఖం. ఒక్కొక్క నెలలో ఒక్కో రకమైనటువంటి శరీరంలో మార్పులు, దాని వలన శరీరానికి వచ్చేటువంటి రుగ్మతలు, ప్రతి మాసం మాసి మాసి కృతం కష్టం వేదన పడుతూ బయటికి రాబోయే సమయంలో శిశువు ద్వారా తల్లి ఆరోగ్యానికి ప్రాణానికి ప్రమాదం ఉన్నదని తెలిసిన గర్భాన్ని ధరించి తాను గర్భవతిగా నిన్ను కడుపులో కాపాడడం, వీటినన్నింటినీ ఎలా ఉన్నాయి, అందులో ఏ రకముగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని పరమాత్మ మనకు ఈ గర్భధారణకు సంబంధించినటువంటి గర్భాధానం అనేటువంటి సంస్కారంలో తెలుపుతూ ఉన్నారు. ఒక స్త్రీ పురుషుల కలయిక కోసం ఏర్పాటు చేసినటువంటి వేడుకలు వివాహాలు కావు. వివాహములు అనేటువంటివి గొప్ప ప్రయోగములు. ఇంతకుముందు ఇంట్లో ఉండేటువంటి బంధుజనులు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. వివాహానికి ఒకరిని పిలిచినారు అంటే ఏదైనా సహాయం చేయమని అర్థం. వెళ్ళి భోజనాన్ని చేసి ఒక ఏదో చేతిలో కవరు పెట్టి ఫోటో దిగి వచ్చేటువంటి ప్రమాణములు వివాహములు కావు. వివాహాలు ఏ రకమైనటువంటి వివాహమైనా దానిలో ఉండేటువంటి క్రమాన్ని అనుసరించాలి, ఆస్వాదించాలి, వారిని దీవించాలి. అలా ఉన్నప్పుడు ప్రజా ఉత్పత్తి అనేటువంటిది సక్రమంగా జరుగుతూ ఉంటుంది. అలా పుట్టినటువంటి వాళ్ళే ఒకరు పాండురాజు, ఒకరు ధృతరాష్ట్రుడు, ఇంకొకడు విదురుడు. ఇందులో అంబిక, అంబాలిక, అంబ అనేటువంటి ముగ్గురి సంతానం. ఆ రకముగా ఉన్నటువంటి వాళ్ళు. చీకట్లో పుట్టినటువంటి వాడు ధృతరాష్ట్రుడు, కళ్ళు లేకుండా పుట్టినాడు. వెలుతురులో పుట్టినటువంటి వాడు పాండురాజు, అందుకని శరీరం అంతా తెల్లని పూత రోగంతో ఉన్నటువంటి వాడు. ఎలా ధర్మంగా పుట్టినటువంటి వాడు విదురుడు, కాబట్టి తను నీతిని ఈ జనాలకు అంకితం చేసినాడు. ఆయన ఏ మాట మాట్లాడినా నీతి శాస్త్రమే ఉంది తప్ప దాంట్లో అబద్ధము అశుద్ధము ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలా ఈ గర్భాధాన సంస్కారాన్ని వైదికోక్తమైనటువంటి క్రియగా ఆచరించాలి అని మనకు ఈ వేద ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. అలా ప్రజా ఉత్పాదనార్థం చేసేటువంటి ఈ ప్రక్రియలో తాను పున్నామ నరకాస్త్రాయతేతి పుత్ర, పున్నామము అనేటువంటి నరకాన్ని తాను హరించడానికి పుట్టినటువంటి వాడు పుత్రుడు. ఇక్కడ పుత్రుడు ఎవరు అవుతున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం, కేవలం తనకు గర్భమునందు ఉదయించినటువంటి వాడు మాత్రమే పుత్రుడు కాదు. శిష్యుడు, విద్యను అభ్యసించినటువంటి వాడు, ఆ తరువాత మేనల్లుడు, కూతురికి పుట్టినటువంటి వాడు దౌహిత్రుడు, సహోదరులకు పుట్టినటువంటి వాడు పుత్రుడు, జ్యేష్ఠ భ్రాత పెద్ద అన్న పితృ సమాన, తాను తండ్రి సమానుడు. ఈ రకముగా పుత్రులు అవుతూ ఉన్నారు. వారందరూ ఏమి చేయాలి అని అంటే ఔర్ధ్వదైహిక క్రియలను చాలా శ్రద్ధగా ఆచరించాలి. ఔర్ధ్వదైహిక క్రియ అంటే ఏమిటి అంటే, మామూలుగా ఇప్పటి కాలంలో ఏమవుతోంది అంటే, ఎవరైనా దేహత్యాగం చేసినటువంటి శవం అక్కడ కనబడితే అయ్యో దాన్ని చూసి మనం ఎక్కడికి వెళ్ళొద్దు, స్నానం చేయాలి అనేటువంటి దగ్గరికి మనం వచ్చేసాం. ఏదో ఒక రోగంతో మరణించినటువంటి వాళ్లను ఐసోలేషన్ అని
మొన్నటి వరకు మనకు మహావ్యాధి ఒకటి పీడిస్తే అందరినీ 14 రోజులు 24 రోజులు దూరం ఏ రకంగానైతే పెట్టినారో ఆ రకముగా వచ్చినటువంటివే ఈ సూతకములు. సూతకం అనేటువంటిది గొప్పదైనటువంటి మడి, దాన్ని ఆచరించాలి. అది ఏ రకంగా ఎన్ని రోజులు ఎవరు ఆచరించాలి అనేటువంటి విధానం కూడా చాలా చెప్పబడ్డాయి. అక్కడ 10 రోజులు సంతాప దినాలు పాటించాలి. సూతకం వచ్చింది కదా అని కొత్త కొత్త వంటకాలు చేసుకొని తినడమో, లేక ఇంకెక్కడికో ప్రయాణాలు పెట్టుకొని వేరే దగ్గరికి విహారయాత్రలు చేయడమో నిషేధం. వారి స్మారకంగా 10 రోజులు మనం భగవన్నామమో లేక వారు చేసినటువంటి మంచి పనులను స్మరిస్తూ ఉండాలి అని చెప్పినటువంటిదే ఈ వేదం. పరే యువాగుం సంప్రవతో మహీరను బహుభ్య పంథా మనపస్పశానం వైవస్వతగుం సంగమనంజనానాం యమగుం రాజానగుం హవిషాదువస్యత ఇదం త్వా వస్త్రం ప్రథమన్ వా గన్న వైతదూహయదిహ బిభఃపురా. అనేకమైనటువంటి దాన ధర్మములు చేస్తూ ఉన్నాడు. చేసినటువంటి వాడు దేహత్యాగం చేసినాడు. ఆ దేహత్యాగం చేసిన తరువాత మిగిలి ఉన్నటువంటి కళేబరం శవము ఏదైతే ఉంటుందో దానిని ఎవరైతే మోస్తారో ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క భూప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం వారికి దొరుకుతుంది. ఇక్కడ శవాన్ని మోయడం వలన భూప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం ఆ మోసినటువంటి వ్యక్తికి కలుగుతూ ఉంటుంది. ఎక్కడో అమరనాథు, కేదార్నాథు, గంగోత్రి, యమునోత్రి, రామేశ్వరము, ఇలా తిరుపతి, మేము ఈ క్షేత్రాలన్నీ కూడా ప్రతి సంవత్సరం తిరుగుతూ ఉంటున్నామండి అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చుగాక. అక్కడికెక్కడికి వెళ్ళకపోయినా ఇలాంటి కార్యాలు చేస్తే అలాంటి క్షేత్రాలు సందర్శనం చేసినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తూ ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానము లేదు. ధర్మ దృఢబద్ధమూల వేదశాస్త్ర పురాణాదయ. ధర్మం అనేటువంటి గొప్పదైనటువంటి వృక్షానికి అక్కడ వేదములు శాస్త్రములు అనేటువంటి కొమ్మలు ఉన్నాయి. వాటి ప్రమాణంగానే ఇవన్నీ ఆవిర్భవించి మనందరికీ వాడుకలో ఉన్నాయి. అలా ఔర్ధ్వదైహిక క్రియలను చేయాలి. ఈ ఔర్ధ్వదైహిక క్రియలను ఎవరు ఏ రకంగానైనా చేయవచ్చు. ఒకానొక రోజునాడు బభ్రువాహన మహారాజు ఒక ప్రదేశానికి వెళ్ళినాడు, వేటకై వెళ్ళినాడు. ఇది గరుడ మహాత్మ్య పురాణంలో వచ్చినటువంటి అంశం. ఒక అడవికి వెళ్ళి అనేకమైనటువంటి క్రూర మృగాలను తాను సంహరిస్తూ ఉన్నాడు. అలా సంహరిస్తూ ఉండగా తన కంటికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ జంతువుని తన దగ్గర ఉండేటువంటి బాణాన్ని పశువు మీదకి విడిచిపెట్టినాడు. ఆ పశువుకు బాణం కుచ్చుకోగానే రక్తధార పడుతూ వెళ్ళిపోయి ఒక మడుగు దగ్గర పడిపోయింది. మడుగు దగ్గర పడిపోగానే చూసినాడు, ఇదేదో పెద్ద వ్యాఘ్రముగా పులిగా ఉన్నదే, ఒక బాణానికి ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది, దీంట్లో ఏమో ఆంతర్యం ఉంటుంది అని అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక మంచి నీటి మడుగు కనిపించింది. అందులో ఉండేటువంటి నీళ్లను తీసుకొని తాగి ఆ బాణాన్ని తీసి ఆ పులిని నిమురుతూ ఉన్నాడు. అక్కడ నీళ్లను పోసినాడు. ఆ నీళ్ల వద్ద కొన్ని అస్థికలు కనిపించినాయి. ఆ అస్థికలను తీసుకొని నీళ్లలో వేసి వెళ్ళిపోయినాడు బభ్రువాహన మహారాజు. యావదస్థి మనుష్యానాం గంగాతో యేషు తిష్టతి తావద్వర్ష సహస్రాని విష్ణులోకం మహీయతే. అందుకనే అస్థికలు తీసుకొని వెళ్ళి గంగలో కలపాలి అనేటువంటి శాస్త్రాన్ని మనకు చెప్తూ ఉన్నారు. యావదస్థి మనుష్యానాం గంగాతో యేషు తిష్టతి. గంగా అంటే కేవలం అక్కడెక్కడో ప్రవహిస్తున్నటువంటి నదే కాదు, మన చుట్టూ ఉండేటువంటి ఏ నీళ్ళైతే ప్రవహిస్తూ ఉంటున్నాయో అవన్నీ గంగా నదితో సమానమైనటువంటివే. గోదావరి కావచ్చు, గౌతమి కావచ్చు, కృష్ణా కావచ్చు, కావేరి కావచ్చు, ఈ నదులు ఏవైనా, ఉపనదులు ఏవైనా ఇవన్నీ గంగతో సమానమైనటువంటివే. అందులో అస్థికలు ఎంతకాలమైతే ఉంటాయో ఆ వ్యక్తి అంతకాలం విష్ణులోకంలో ఉంటాడు. అలా ఒక కరాళమైనటువంటి రూపము కనిపించింది. శరీరంలో ఏమీ లేవు, అవయవాలు సరిగ్గా లేవు. అలాంటి రూపం బభ్రువాహన మహారాజు కనిపించింది. కనిపించిన వెంటనే ఎవరు కృష్ణవర్ణ కరాళ రూపాన్ని నువ్వు ఎవరు అని అడిగినాడు బభ్రువాహన మహారాజు. దానికి నేను ఒక ప్రేతను, విదేహము అనేటువంటి నగరంలో సుదేవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిని, నాకు ఎవరు లేరు,
నేను చనిపోయిన తరువాత నాకు ప్రేతత్వం అనేటువంటిది వచ్చింది. ఆ ప్రేతత్వం వెళ్ళిపోవాలి అంటే నాకు ఔర్ధ్వదైహిక క్రియలు చేయాలి అని చెప్పినాడు. అవి చేయడానికి నేను ఎలా పనికొస్తాను? నేను నీకు కొడుకును కాదు కదా, నీకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను కాదు కదా అని ఆ బభ్రువాహన మహారాజు అడిగితే దానికి సమాధానముగా రాజ్యాన్ని ఏలేటువంటి రాజు తండ్రితో సమానమైనటువంటి వాడు కాబట్టి నీవు నాకు కర్మ చేయడానికి అధికారి అవుతున్నావు. నాకు ప్రేతత్వం తొలగిపోవడానికి ఒక కర్మను నీవు ఆచరించాలి. దాని పేరు నారాయణ బలి. నారాయణ బలి అనేటువంటి ప్రధానాన్ని నీవు ఆచరించాలి. ఇప్పుడు ఈ నారాయణ బలి అనేటువంటి కార్యాన్ని వంశదోషము పితృదోషము ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చేయాలి అని అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి 3 కలశాలు, ఆ తరువాత మధ్యలో పితామహుడైనటువంటి బ్రహ్మ విష్ణుమూర్తిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు సమర్పణ చేసి విష్ణుమూర్తికి శ్రీధరునికి సంబంధించినటువంటి మంత్ర హవనములన్నీ కూడా పూర్తి చేసి బలి ప్రధానాన్ని ఇచ్చి అక్కడ దశాహము, ఏకాదశాహము, ద్వాదశాహం అనేటువంటి ఔర్ధ్వదైహిక క్రియలు చేసినట్టయితే ప్రేతత్వ విముక్తి కలుగుతుంది అని చెప్పినారు. చెబితే తాను వెంటనే దానికి సంబంధించినటువంటి అంశములన్నీ కూడా పూర్తి చేసినటువంటి బభ్రువాహన మహారాజు ప్రేత స్వరూపముగా దర్భలను అదే విధముగా పలాశ పత్రములు అంటే మోదుగ ఆకులను కూడా ఒక దగ్గర పెట్టుకొని తాను ఈ రకముగా ఈ ఔర్ధ్వదైహిక కర్మ క్రియనంతా కూడా ఆచరించినాడు. తాను ఎన్ని అడుగులైతే ఆ దర్భపత్రములను పట్టుకొని వేసినాడో అన్ని అడుగుల భూప్రదక్షిణము చేసినటువంటి పుణ్యము వచ్చినది నీకు అని చెప్పేసి ఆ ప్రేత బభ్రువాహన మహారాజుకు చెప్పినది. చెప్పిన వెంటనే చాలా సంతోషపడి తాను ఆ క్రియనంతా కూడా ఆచరించి ప్రేతత్వం అనేటువంటి విముక్తిని తనకు కలిగించినాడు. ఇక్కడ రాజు ఎలాంటి విచారణ కూడా చేయకుండా తాను ఈ క్రియనంతా తనకు రాజపురోహితుడైనటువంటి వ్యక్తిని కూర్చుండబెట్టుకొని ఈ క్రియనంతా కూడా ఆచరించినాడు. ఎవరు కూడా ఈ వయసు వారు శవాన్ని తాకవద్దు, ఈ వయసు వారు శవాన్ని మోయవద్దు, పెళ్ళైనటువంటి గృహములో ఉండేటువంటి వాళ్ళు శవం మోయడం చూడడం ప్రమాదము అని చాలామంది చెప్తూ ఉన్నారు. అవన్నీ ప్రమాదమైనటువంటి అంశాలు. ప్రతి మనిషికి చావు అనేటువంటిది తథ్యం. చావు లేనటువంటి మనిషి ఎవరూ ఉండరు. మానవత్వం అనేటువంటిది ప్రధానం. ఇదంతా వైదికంలో ఎక్కడ కూడా ఇలాంటివి చేయకూడదు అని లేదు. దానిని ఖచ్చితముగా మనమందరము ఎవరైతే ఔర్ధ్వదైహిక క్రియలు చేస్తూ ఉన్నారో ఈ షోడశ సంస్కారము అని అంటారు. 15 సంస్కారాల్లో 16 సంస్కారాల్లో మొదటిది గర్భాధానం అయితే చివరి సంస్కారం అంత్యేష్టి విధి. దీనిని శ్రద్ధగా ఆచరించాలి. ఆచరించేటువంటి వారికి మనం సహకరించాలి. ఇలా వేదానికి సంబంధించినటువంటి అంశాలు మన జీవితంలో నిత్య దైనందిన జీవితంలో ఆచరించాల్సినటువంటి అంశాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఇంకా వేదసారంలో వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం గమనిస్తూ వేదంలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకుంటూ వేదసారాన్ని వీక్షిస్తూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.